హాయ్ గాయస్, ఈరోజు అయితే మన విజయ్ దేవరకొండ గారిది టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది VD14ది. సో దాన్ని అయితే చూసేపోతున్నాం. చూసి ఇట్స్ రివ్యూ కాదు, నాకేమనిపించిందో మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి చూసేద్దామా? దిస్ ఈస్ ద నాట్ స్టోరీ ఆఫ్ ద ఇండిపెండెన్స్, డార్క్ హిడెన్ చాప్టర్ బిఫోర్ ఇట్. అంటే ఇండిపెండెన్స్ కన్నా ముందు జరిగిన కథ అనమాట. $45 trillion. అసలు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి ఎంత తీసుకున్నారో లెక్కే లేదు. ఈ యానిమేషన్ ఈ మధ్య ఈ యానిమేషన్స్ ప్రతి సినిమాలో ఖచ్చితంగా వాడుతున్నారు. సార్ రిచర్డ్ టెంపుల్ ట్రాన్స్లేషన్ అదిరిపోయింది. సో ఇది ఏ సాఫ్ట్వేర్లో చేస్తుంది? బ్లెండర్లో చేస్తుంటారు అనుకుంటా. ఈ యానిమేషన్స్ ఇవన్నీ ఎక్కువ బ్లెండర్ సాఫ్ట్వేర్లో ఉపయోగించి చేస్తుంటారు. మద్రాస్ మా విజయ్ అన్న గుర్రం మీద విజయ్ దేవరకొండ ఇండియన్ డాస్. రణబాలి, ద లెజెండ్ ఆఫ్ ద కర్సల్ ల్యాండ్, 1878. టైటిల్ కార్డ్స్ అయితే అద్దరు కొట్టేశారు. అజయ్ అతుల్ మ్యూజిక్, రాహుల్ సంకీర్తన్, శ్యామ్ సింగ్ రాయ్ అద్దరిపోద్ది. వా నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నాకు విజయ్ దేవరకొండ అయితే కనిపించలేదు. ఆ గుర్రం మీద వస్తున్నప్పుడు నాకు విజయ్ అయితే కనిపించలేదు. ఒక క్యారెక్టరు, ఆ మీసాలు, ఆ రౌడీ జనార్దన్లో కూడా ఇంచుమించు కొంచెం సేమ్, కానీ నాకైతే కొత్తగా అనిపించింది. అండ్ ఒకటి మన శ్యామ్ సింగ్ రాయ్ తీసిన మన రాహుల్ సంకీర్తన్ గారు, డైరెక్టర్ గారు, ఇప్పటికీ కొన్నిసార్లు అర్థం అవుద్ది. కొంచెం ఆ ఫస్ట్ హాఫ్లో ఆ క్లైమాక్స్ కొంచెం శ్యామ్ సింగ్ రాయ్ కానీ కొంచెం చూసుకుంటే అది ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పటికీ ఆ శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టర్ని ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో, ఎంత బాగా ప్రతిసారి హమ్ చేస్తూనే ఉంటాం. ఆ పాటలు అవ్వచ్చు, ఆ డైలాగ్స్ అవ్వచ్చు, ఆ స్క్రీన్ ప్లే అవ్వచ్చు, చాలా బాగుంటుంది. ఆ డైరెక్టరు మళ్ళీ మన విజయ్ గారితో రణబాలి అనే సినిమాతో రాబోతున్నారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది నాకు తెలిసి ట్రూ అనుకుంటా, నిజంగా జరిగిన కథ అయి ఉండొచ్చు. అండ్ ఏమో ఈ మధ్య అన్ని ఫిక్షనల్ అని వేసేస్తున్నారు. సో నాకైతే బాగా నచ్చింది. సో ఎవరైతే మన శ్యామ్ సింగ్ రాయ్ ఎవరికైతే నచ్చిందో వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మన విజయానికి కూడా మంచి కంబ్యాక్ కావాలి. సో వెయిటింగ్ మేము కూడా. అండ్ మొన్న రౌడీ జనార్దన్కి కూడా టైటిల్ రివీల్ మాత్రం అది అదిరిపోయింది. అండ్ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. రౌడీ జనార్దన్కి వచ్చిన గ్లిమ్స్ ఈ రణబాలి దీనికి రెండుకి కంపేర్ చేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేంతో కంపేర్ చేయబాకండి. ఎందుకంటే కంపేర్ చేసినప్పుడు అంటే కంపేర్ చేయాలన్నా కొన్ని టర్మ్స్ ఉండాలి. ఇప్పుడు ఒక లవ్ స్టోరీతోనే కంపేర్ చేయాలి. ఒక బాహుబలిని ఇంకొక బాహుబలితోనే కంపేర్ చేయాలి. ఒక RRRని ఇంకొక RRRతోనే కంపేర్ చేయాలి. అలానే దానికి తగ్గట్టు సినిమాలు, దాని జోనర్స్, దాని టెంప్లెట్స్ తగ్గట్టే కంపేర్ చేస్తేనే బాగుంది. ఇప్పుడు రౌడీ జనార్దన్ దీన్ని కంపేర్ చేయకూడదు. ఇది వేరే, ఈ టెంప్లెట్ వేరే, ఈ కథ వేరే, ఇది వేరు. రౌడీ జనార్దన్ కథ వేరు, అది రా అండ్ రెస్ట్రిక్ట్ బ్లడ్, అది వేరు. ఇదంతా ఓల్డ్, అంటే మొత్తం డ్రెస్సింగ్ దగ్గర నుంచి డైలాగ్స్ ఇంకా ఏం లేవు కాబట్టి అర్థమైపోతుంది కదా, మనం చూస్తుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇచ్చిన డేటు థియేటర్స్లో September 11 తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ మొత్తం
5 లాంగ్వేజెస్ అయితే రిలీజ్ అయిపోతుంది. దీన్ని ఎవరు తీసుకున్నారు? నెట్ఫ్లిక్స్ లోగా వేశారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు దీన్ని, టీ సిరీస్ వాళ్ళు. సో నాకేమనిపిస్తుంది అంటే మన విజయ్ దేవరకొండ గారికి ఖచ్చితంగా అయితే మళ్ళీ హిట్ అయితే కొట్టబోతున్నారు. విజయ్ అన్న పక్క రాసి పెట్టుకోండి, ఇదైతే హిట్. నా కాన్ఫిడెన్స్గా నేను చెప్తున్నా. ఇది రివ్యూలు కాదు, ఏం కాదు, జస్ట్ ఒక విజయ్ అన్నకి హిట్ పడాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళల్లో నేను ఒకరిని. సో వెయిటింగ్. ఎవరైనా ఇది చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ ఇప్పుడు నేను చూపించాను కాబట్టి ఈ రీల్ చూసిన తర్వాత కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి క్లియర్గా మొత్తం చూడండి. ఇంకేం ఫ్రెండ్స్, స్టే ట్యూన్, ఐ విల్ బ్యాక్ సూన్.